గత నెలలో జరిగిన కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు మీరు తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లులకి పూర్తి స్థాయిలో మేము ఆ పథకాన్ని అందించడం జరిగింది. ఎక్కడైనా ఒక్కరికైనా మిస్ అయినట్టుగా కానీ మీరు సాక్ష్యం కానీ ఆధారం కానీ చూపిస్తే మీరు ఏం చెప్పినా మేము సిద్ధం అని చెప్పి లోకేష్ గారు మొన్న ఛాలెంజ్ చేయడం జరిగింది కౌన్సిల్లో. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు క్లియర్గా నిన్న మీ ప్రభుత్వం మీ కలెక్టర్ ఇచ్చిన డేటాలోనే బాపట్ల జిల్లాలో మొత్తం 1,40,406 మంది విద్యార్థులుంటే 1,21,842 మంది ఎలిజిబిలిటీ వస్తే మీరు 1,12,902 మంది స్టూడెంట్స్కే మీరు తల్లికి వందనం ఇచ్చినట్లుగా దీంట్లో డేటా చూపిస్తా ఉన్నారు. మిగతా 9,415 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని మేము నిలదీయడం జరిగింది. దానికి డిఈఓ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, సార్ నిధులు లేవు, అందుకని మేము 9,415 మందికి ఇవ్వలేకపోయాం గత సంవత్సరంలో, తర్వాత ఇస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. అంటే విద్యాశాఖ మంత్రికి అసలు వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఈ తల్లికి వందనం స్కీమ్ అమలు చేశారనేది ఆయన దృష్టిలో లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక్క బాపట్ల జిల్లాలోనే 9,415 మందికి ఇవ్వకపోతే ఇక మిగతా ఉండే ఈ 28 జిల్లాల్లో పరిస్థితి ఏంటి? ఈ బాపట్ల జిల్లాతో పాటు మొత్తం మీద దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి అర్హత ఉందని వీళ్ళే నిర్ధారించిన తర్వాత కూడా ఈరోజు తల్లికి వందనం మీరు అమలు చేయలేదు అంటే దానికి కారణం ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే 1,21,000 మంది అర్హత ఉన్నప్పుడు 1,12,000 మందికి ఇచ్చి ఇవ్వడం ఏంటి, 9,400 మందికి ఇవ్వకపోవడానికి రీజన్ ఏందనేది డైరెక్ట్గా చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు మంత్రులు అధికారులు ఉన్న పరిస్థితి ఉందని చెప్పి మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. లోకేష్ గారు కళ్ళు తెరవండి, మీ శాఖలో ఏం జరుగుతుందో మీరు కళ్ళు తెరిచి చూడండి. సాక్ష్యాల ఆధారాలు అడిగారు కదా, ఇదే సాక్ష్యం ఆధారం. మీ డిపార్ట్మెంట్లో చెక్ చేసుకొని ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి అర్హత ఉందనేది మీరు చూసుకొని తర్వాత మీరు సమాధానం చెప్పాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఇది ప్రతి పథకంలో ఇలాగే మీరు మోసం చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా ఏదైతే మోందా తుఫాను అక్టోబర్లో వచ్చిందో చాలా తీవ్ర స్థాయిలో రైతులు నష్టపోవడం జరిగింది. ఆ రోజు మేము కేంద్రంతో మాట్లాడాం, మేము రైతులు నష్టపరిహారం ఇచ్చేస్తాం అని చెప్పి మీరు హామీలు ఇవ్వడం జరిగింది. రైతులందరినీ కూడా మీరు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దగ్గర 6 నెలలు కావస్తా ఉంది మోందా తుఫాను వచ్చి. అది పోయి కూడా 6 నెలలు అయితే ఈ రోజు వరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మేము నిలదీస్తే దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నిన్న మేము కేంద్రానికి లెటర్ రాశాము, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారంట, కేంద్రానికి లెటర్ రాశాము, కేంద్రం నుంచి నిధులు వస్తే ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వలేను అని చెప్పి డైరెక్ట్గా ఈరోజు వ్యవసాయ అధికారులు లేకపోతే ప్రభుత్వం కలెక్టర్ వాళ్ళు నిన్న సమాధానం చెప్పే పరిస్థితి చూస్తే బాపట్ల జిల్లాలో ఎంత దారుణమైన పరిస్థితులు అనేది మీరు ఆలోచించాలని కోరుతున్నాం. ఎందుకంటే రైతులు అంత తీవ్రమైన తుఫాన్లు వచ్చి పంట నష్టపోయి వాళ్ళు సర్వస్వం కోల్పోయిన పరిస్థితుల్లో అసలు మీరు ఎటువంటి ఆర్థిక సహాయం ఇవ్వకుండా, కనీసం మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా, మీరు ఇవ్వకుండా ఈరోజు అడిగితే 6 నెలల తర్వాత మేము ప్రశ్నిస్తే మేము కేంద్రానికి లెటర్ రాసాము, వాళ్ళు నిధులు పంపిస్తే ఇస్తాము, లేకపోతే లేదనే సమాధానం రైతుల పట్ల మీ నిర్లక్ష్య వైఖరిని ఈరోజు ప్రతిబింబిస్తుందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా ఏదైతే ఉందో అది ఇవ్వట్లేదు మీరు, అన్నదాత సుఖీభవ అని. దాంతోపాటు ఇలాంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది మా గత ప్రభుత్వంలో, ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేసారు. పంటకి ఏదైనా నష్టం జరిగితే ఇన్సూరెన్స్ డబ్బులన్నా వచ్చే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో, ఇప్పుడు అది లేదు. ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మీరు ఇచ్చే పరిస్థితి లేదు. రైతు గిట్టుబాటు ధరలు లేక, ఎరువులు లేక, విత్తనాలు కల్తీలు వచ్చి ఇటువంటి రైతును పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇదే కాకుండా బాపట్ల జిల్లాలో నేను డిఆర్సీ మీటింగ్లో మాట్లాడితే ఏదైతే మేము ఫిషింగ్ హార్బర్లు గత ప్రభుత్వంలో మా హయాంలో మేము ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో 451 కోట్ల డిపిఆర్తో టెండర్లు వచ్చి
గత 2 సంవత్సరాలు మన 2024 2 సంవత్సరాల ముందే దాని పనులు మొదలుపెట్టి ఆ 2 సంవత్సరాల్లోనే మేము 293 కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి ఆ నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ని ముందుకు తీసుకెళ్తే, కానీ ఈ 2 సంవత్సరాల్లో మీరు కనీసం ఒక్క రూపాయి కూడా ఆ ఫిషింగ్ హార్బర్ ఖర్చు పెట్టలేదు అని అంటే ఎంత దౌర్భాగ్యం అని చెప్పి నేను అడిగితే, మేము ఏమంటారు దాన్ని మూమెంట్లో ఉందంట, మూమెంట్లో మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా 2 సంవత్సరాల నుంచి మూమెంట్లో ఉండటం ఏంటండి? మేము డైరెక్ట్గా అడిగాం. 9,000 మంది ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంది. దాదాపు 1,600 బోట్లు, మెకనైజ్డ్ బోట్లు పార్కింగ్ వచ్చే అవకాశం ఉంది ఆ ఫిషింగ్ హార్బర్ వస్తే. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరిగే అవకాశాలున్నా మీరు తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలని పరిస్థితి. 293 కోట్లు మేము ఖర్చు పెడితే దాదాపు 150-160 కోట్లు ఖర్చు పెడితే ఈ పార్టీకి అది ఓపెనింగ్ దశలో ఉండాల్సింది పోగొట్టి దాన్ని పక్కన పడేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. అడిగితే దానికి సమాధానం లేదు. దాంతోపాటు 417 కోట్ల రూపాయలతో డిపిఆర్ తీసుకొచ్చి ఓడరేవులో కూడా మళ్ళీ మేము దాన్ని ఓడరేవులో కూడా ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేయాలని చెప్పి మా ప్రభుత్వం ప్రణాళికలు చేసి డిపిఆర్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ కూడా మేము మూవ్మెంట్ చేస్తే ఆ ల్యాండ్ అక్విజిషన్ ఏ స్థాయిలో ఆగిపోయిందో ప్రభుత్వం మారిన తర్వాత అక్కడే ఈ రోజు కూడా ఓడరేవు నిర్మాణం పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఓడరేవుల వల్ల కూడా 9,500 కుటుంబాలు ఫిషర్మెన్ కమ్యూనిటీకి మేలు జరిగే అవకాశం ఉంది. 1,650 మెకనైజ్డ్ బోట్లు పార్కింగ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అదే కాకుండా బాపట్ల జిల్లాలో ఈరోజు టూరిజం డెవలప్ అవుతా ఉంది. వైజాగ్ తర్వాత మేజర్ గా టూరిజం డెవలప్ అవుతా ఉంది ఈరోజు బాపట్ల జిల్లాలో. మరి దానికి మీరేం చేస్తా ఉన్నారా అంటే వీళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే వీళ్ళు దాదాపు ఒక 3 కంపెనీలకేమో భూములు ఇచ్చారంట. ఏది కంపెనీలకు ఇచ్చారు? వీళ్ళు ఇచ్చిన భూములు సైవెన్ ఈటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య నమస్కారాన్ని రిసార్ట్స్కి ఇచ్చారంట. పవర్ పైనీర్స్, సైవెన్ ఈటెక్, మైకా లేజూర్ అని చెప్పి ఇచ్చారు వీళ్ళు. తీరా ఏం చూస్తే ఎంఎన్సీ కంపెనీలకి ఏమో హోటల్ కట్టుకోవడానికి భూములు ఇచ్చారు. కానీ అక్కడ కనీసం ఉత్సవాలు జరిగే టైంలో కానీ లేకపోతే అక్కడ పండగల సీజన్లో కానీ కార్తీక మాసంలో కానీ భక్తులు కానీ సముద్ర స్నానానికి వెళ్తే కనీసం పార్కింగ్ కూడా స్థలం లేని పరిస్థితి ఈరోజు బాపట్లలో కానీ ఆడ బీచ్లో ఉన్న పరిస్థితి. ఎంఎన్సీ కంపెనీలకి అయితేమో 7 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఇవ్వడానికి మీ దగ్గర భూములు ఉన్నాయి. కానీ వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర 4-5 ఎకరాలు కూడా భూములు లేని పరిస్థితి ఈరోజు అది కనపడతా ఉందంటే మీరు ఏ విధానంలో మీరు ముందుకెళ్తా ఉన్నారని చెప్పని అర్థం అవుతా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ పార్కింగ్ సౌకర్యాలు లేక ఫారెస్ట్ భూముల్లో పెట్టుకోవాలంటే ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే టూరిజం గ్రోత్ అయ్యేదాన్ని కూడా మీరే అడ్డుకుంటున్నారని చెప్పి మేము సందర్భం తెలియజేస్తా ఉన్నాం. వీటితో పాటు మెడికల్ కాలేజ్ బాపట్ల జిల్లాలో మొత్తం అగ్రికల్చర్ బేస్డ్ జిల్లా అని చెప్పని మా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ నిర్మించాలా జిల్లాలో అని చెప్పి ఒక మెడికల్ కాలేజీ నిర్మాణానికి మొత్తం అనుమతులు తీసుకొచ్చి 50 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేసి పర్మిషన్లు తీసుకొచ్చి నిధులు కేటాయించి దాదాపు 60 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెట్టి మొత్తం పైల్ ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అయిన దశలో ప్రభుత్వం మారితే ఈ రోజు వరకు ఆ మెడికల్ కాలేజీ 2 సంవత్సరాల నుంచి దాన్ని ఊసెత్తిన పాపాన పోలేదు. అక్కడ మేము పోయి అడిగితే అక్కడ ఏదైతే పైల్ ఫౌండేషన్ జరిగిందో ఎవరన్నా దొంగలు కానీ ఎవరైనా రాడ్లు కట్ చేస్తే పూర్తిగా ఫౌండేషన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. మరి దీనికి ఏంది మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్తారా లేదని చెప్పి మేము అడిగితే నిన్న డిఆర్సీ మీటింగ్ లో వాళ్ళ కలెక్టర్ గారి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే పీపీపీ మోడ్ లో సెకండ్ ఫేజ్ లో ఉంది బాపట్ల మెడికల్ కాలేజీ. ఆ పీపీపీ మోడ్ లో సెకండ్ ఫేజ్ లో ఎవరైతే టెండర్లకు వస్తారో అప్పటి వరకు కాంట్రాక్టరే కాపలాదారుగా ఉంటాడు. కాపలా సెక్యూరిటీని కాంట్రాక్టరే పెట్టి దాన్ని మెయింటైన్ చేస్తారని చెప్తా ఉన్నాను. మేము అడుగుతా ఉన్నాం పీపీపీ ఫస్ట్ ఫేజ్ లోనే ఒక్కరు కూడా టెండర్ వేయడానికి ధైర్యం చేసి మీ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఒక్కరు కూడా రాని పరిస్థితి ఉంటే సెకండ్ ఫేజ్ మళ్ళీ పీపీపీకి వెళ్తామని చెప్పి మీరు ఎంత మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవన్నీ ఈ వైపు ఉంటే అన్ని కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు పక్కన పెట్టేసి ఈరోజు మేమేదో అభివృద్ధి చేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తున్నాం అనే ఒక విష ప్రచారాన్ని మీరు ప్రచారం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లలేదని చెప్పి నిన్న మీ ప్రభుత్వ అధికారుల ద్వారా తేటతెల్లమైందని చెప్తా ఉన్నాం. ఇది కాకుండా నిన్న జువ్వలదిన్నెకి వచ్చిన నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపు 288 కోట్లతోటి మేము 2,1250 బోట్లు పార్కింగ్ కోసం కంప్లీట్ చేస్తే
దాన్ని మీరు ఈరోజు మేము అభివృద్ధి చేసి మేము మా 3 సంవత్సరాల గత కోవిడ్ తర్వాత తీసుకొచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని మేము కంప్లీట్ చేసి ఓపెన్ చేస్తే మీరు ఈరోజు ఏం చేశారు? మీరు వెళ్ళి ఏదో బోటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అని చెప్పి అక్కడ మీరు ఈరోజు ఆ పోర్టును కూడా ప్రైవేట్ వాళ్ళకి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే పరిస్థితి ఈరోజు వచ్చింది. మీరు షిప్ బిల్డింగ్ యూనిట్ అని చెప్పి ఈరోజు ఆ ఫిషింగ్ హార్బర్ని మీరు డైవర్ట్ చేయాలని చూస్తుంటే మరి అక్కడ ఉన్న మత్స్యకారులకు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళకి మత్స్య సంపాదన పెంచుకోవడం కోసం, వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడడం కోసం మేము మత్స్యకారుల కోసం ఆ ఫిషింగ్ హార్బర్ని తీసుకొస్తే దాన్ని ఈరోజు మీరు కమర్షియల్ చేసుకొని కనీసం వాళ్ళతో సంప్రదింపులు జరపకుండా, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా మీరు ఇలాంటి డిఫెన్స్ కానీ లేకపోతే నేవల్ కానీ వాళ్ళకి ఎవరికైనా అలాట్ చేస్తే ఈ షిప్ బిల్డింగ్ యూనిట్కి మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫిషర్మ్యాన్స్ని అలౌ చేయకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ ఉపాధి చూసుకోవాలని పరిస్థితి వస్తుంది. మేము ఎవరి కోసం అయితే తీర ప్రాంతంలో ఉండే 972 కిలోమీటర్లు అభివృద్ధి చేసి మొత్తం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెట్టి పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు డెవలప్ చేస్తే మీరు మేము అభివృద్ధి చేసిన దాన్ని మళ్ళీ ఈరోజు వేరే వ్యక్తులకి ఈరోజు దారదత్తం చేసే పరిస్థితి ఉంది. తీర ప్రాంతంలో ఉండే ఫిషర్మెన్ కమ్యూనిటీ మొత్తం ఈరోజు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. మన బోట్లు ఎప్పుడన్నా తెలుసో తెలియకో బార్డర్లో తమిళనాడులో పోతే వాళ్ళ బోట్లన్నీ వాళ్ళు మన వాళ్ళని నిర్బంధించి జైలుకి పంపించిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఆ రోజు మీకు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఈరోజు తమిళనాడు మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంతంలోకి వస్తే ఫిషర్మెన్లే వెళ్ళి పట్టుకొని వాళ్ళు నిర్బంధించిన పరిస్థితి ఉంటే వాటిని మీరు ప్రలోభ పెట్టి ఏదైతే వాళ్ళు తమిళనాడు బోట్లు 2 నెలలుగా వాళ్ళు అక్కడ నిర్బంధించున్నారో వాటిని మీరే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అకౌంట్లకి కాపుల్ని మేనేజ్ చేసి వాళ్ళని ప్రలోభాలకు గురిపెట్టి ఆ మెకనైజ్డ్ వాళ్ళ తమిళనాడు బోట్లని రిలీజ్ చేసే విధంగా మీరు ఏదైతే చేశారో ఇప్పుడు ఈరోజు వాళ్ళ కమ్యూనిటీలో అలజడులు రేగి వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈరోజు. అందుకే భయపడి నిన్న దాదాపు 5-6 మంత్రులు సీనియర్ నాయకులు అందరూ కూడా నెల్లూరు జిల్లాకు పోయి వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం చూస్తున్నా కానీ వాళ్ళు ఎవరు కూడా మాకు గత ప్రభుత్వంలో న్యాయం జరిగింది, మా కోసం గత ప్రభుత్వం ముందుకు వచ్చింది, కానీ ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేలు చేయకపోగా మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని చెప్పి తీర ప్రాంతంలో ఉండే మొత్తం ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈరోజు మీ మీద ఆగ్రహంతో ఉన్నారని చెప్పి మీరు సీక్రెట్ గా మంత్రులు మొత్తం పోయి నెల్లూరులో టెస్ట్ చేశారు. నిన్న ఏం అవసరం వచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీ లోకేష్ శంకుస్థాపనకు పోయిన రోజు మీరు అక్కడ కుట్ర చేసి ఆ బోటు విడిపించకపోతే మీ ఎందుకు ఈ రోజు ఇంతమంది మంత్రులు పోయి ఈ రోజు అక్కడ టెస్ట్ చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఏదైతే ఆ కమ్యూనిటీకి అండగా నిలబడి తీర ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం తీసుకొని ఈ 10 ఫిషింగ్ హార్బర్లు 4 పోర్ట్లు జెట్టీస్ అన్ని కూడా తీసుకొచ్చి మేము ముందుకు వెళ్తా ఉంటే ప్రభుత్వం మారిన తర్వాత మీరు అన్నింటినీ పక్కన పెట్టి మేము చేసిన అభివృద్ధిని మీరు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసుకుంటూ మళ్ళీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి కూడా అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు లేవు. వాళ్ళందరూ కూడా ఏకవాక్యంగా ఒకటే తీర్మానం చేస్తామని చెప్తున్నారు. 108 గ్రామాల వాళ్ళు మొత్తం కలిపి మీ ప్రభుత్వాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టే భయపడి ఈరోజు మంత్రులు మొత్తం నెల్లూరు జిల్లా చుట్టూ తిరుగుతా ఉన్నారు పోయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.